నడు 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 వెంకన్న కడకు దివ్యాంగజన్ దివ్య దర్శన్ అనే కార్యక్రమం భాగంగా ఈరోజు 399 మంది దివ్యాంగులు ఆ దేవదేవుడు అయినటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి దివ్యమైన ఆశీస్సులు అనుగ్రహాల కోసం మేము వెళ్ళడం జరుగుతూ ఉన్నది. ఈరోజు హైదరాబాదే కాకుండా సంగారెడ్డి, మెదక్ అండ్ సోలాపూర్, కొంతమంది ఆంధ్ర ప్రాంతం నుంచి కూడా వచ్చి ఇక్కడి నుంచి వెళ్తూ ఉన్నాం. మేము ఇది 9వ యాత్రగా మేము వెళ్తూ ఉన్నాము. సుమారు ఈ రోజు వరకు 2500 మంది దివ్యాంగుల్ని మేము ఆ దేవుడు దర్శనం చేపడం జరిగింది. టీటీడీ సహకారం కూడా మాకు ఈ ప్రోగ్రాంకి అక్కడ ఉన్నటువంటి ఈఓ కానీ, అడిషనల్ ఈఓ, జేఈఓ, డిప్టీ ఈఓస్ అందరు కూడా మాకు సపరేట్ లైన్ ప్రొసీజర్స్ అంతా కూడా ఇవ్వడం జరిగింది. మాకు ఎటువంటి ఆటంకాలు లేకుండా, అంటే ఈరోజు తిరుమల కొండ ఒక ఫ్యామిలీ వెళ్ళి రావాలంటేనే చాలా కష్టంతో కూడుకున్న పని. అలాంటిది ఈరోజు ఒక 399 మంది మేము వెళ్ళడం అంటే దానికి సహకారం అందరు కూడా ఇక్కడ ఉన్నటువంటి పెద్దలు, అక్కడ ఉన్నటువంటి ఆఫీసర్స్ అందరూ కూడా దానికి సహకారం ఉంది. సో ఆ సహకారం వల్ల మేము రాబోయే రోజుల్లో 399 కాకుండా 699, 1008 మందిని కూడా తీసుకెళ్లే కార్యక్రమం మేము చేస్తూ ఉన్నాం. మా ట్రస్ట్ సుమారు 500 మంది వాలంటీర్స్ ఉంటారు, వాళ్ళు రిజిస్టర్ అయి ఉన్నారు. వారు ఎప్పుడైతే మేము ట్రస్ట్గా వెళ్తామో, ప్రోగ్రామ్గా వెళ్తామో, వారికి ఇంటిమేట్ చేసినప్పుడు వారు వచ్చేసి మేము వస్తాము, మేము సేవ చేస్తాము అన్నప్పుడు వారందరినీ తీసుకురావడము. ఈరోజు దగ్గర 300 మంది దివ్యాంగులకి 100 మంది మా ట్రస్ట్ వాలంటీర్స్ ఉంటారు. వారిని పట్టుకోవడం, చూసుకోవడం అన్నీ కూడా చేసుకుంటా ముందుకెళ్తాం. ఇక్కడి నుంచి ప్రతి పైసా కూడా వారు ఈరోజు మీరు చూసినారు, ఇక్కడ టీ, కాఫీ కానీ, స్నాక్స్ కానీ, ట్రైన్ ఎక్కినాక వాళ్ళకి ఫుడ్ కానీ, దీనాక రూమ్స్, ట్రాన్స్పోర్టేషన్, అమ్మవారి దర్శనం, అమ్మవారి ప్రసాదము, కొండ మీద వెళ్ళినాక అక్కడ స్వామివారి ప్రసాదం, దర్శనము, భోజనము, ఈవెన్ నాట్ అండ్ సింగిల్ రూపీ కూడా మేము వారి దగ్గర తీసుకోకుండా, మాకు ఒకటే కన్సర్న్ తిరుమల కొండ చూడని వాళ్ళు ఉండాలి అంతే. వారు ఉంటే మేము ఎన్రోల్ చేసుకొని, రిజిస్టర్ చేసుకొని వాళ్ళని తీసుకెళ్ళి దర్శనం చేపిస్తాం. అదేవిధంగా మహారాష్ట్ర పునా నుంచి కూడా మా ట్రస్ట్ కార్యక్రమాలు స్టార్ట్ చేయబోతా ఉన్నాం. రాబోయే రోజుల్లో ఒరిస్సా, మన రాష్ట్రపతి జిల్లా అయినటువంటి రాష్ట్రమైనటువంటి ఒరిస్సా నుంచి, అదేవిధంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ రాష్ట్రం గుజరాత్ నుంచి, అదేవిధంగా ఇక్కడ తెలంగాణ నుంచి కూడా మేము ఈ ట్రస్ట్ వింగ్స్ని ఎక్స్పాండ్ చేసి, మా యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ప్రతి ఒక్కరు కూడా ఎవరైతే చూడలేని వాళ్ళు ఉన్నారో, చూడలేని అభాగ్యులు ఉన్నారో, చూడాలని ఒక తపనతో ఉన్నారో వారందరికి కూడా మేము వారిని ఒక దగ్గర చేర్చి ఆ దేవుడి దర్శనం చేయాలని ఒక ముఖ్య ఉద్దేశంతో ఈ ట్రస్ట్ నెలకొల్పడం, ఇది 10 సంవత్సరాలు మేము చేయడం చాలా ఆనందంగా ఉంది.